హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉదయాన్నే లేవగానే నేనేం పని చేస్తాననేది వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే 5 గంటలకు లేస్తాను. ఉదయం లేవగానే డోర్ తీస్తాను. డోర్ తీసేసి షాప్కి ఏమేమి కావాలో అన్నది తమ్ముడికి చెప్పేస్తాను. ఏమేమి లేవు అన్నది తమ్ముడు తీసుకురానికి వెళ్తారు. అంతలోపు తమ్ముడు వచ్చేలోపు నేనేం చేస్తానంటే బయట మనకు లేస్ ప్యాకెట్లు తినే పిల్లలది అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిసి బయటకు పెట్టాలి. లోపల నుంచి బయటికి పెట్టాలి. నేను అన్నీ మొత్తం పెట్టేస్తాను. ఫస్ట్ పెట్టేసిన తర్వాత తెల్లారేలోపు మొత్తం అంతా పని అనేది కంప్లీట్ అయిపోవాలి నాకు. కాబట్టి నేను ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. ఉదయాన్నే ఫాస్ట్గా మొత్తం పెట్టేశాను. మొత్తం కుర్కురేలు లేస్ ప్యాకెట్లను వేసాను కదా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే మన డబ్బా ఐటెం అనేది పూర్తి చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ పెట్టేస్తాను డబ్బా ఐటము. అక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ అక్కడ పెట్టాను కదా, మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ అంతలోపు కొద్దిగా తెల్లారుతుంటుంది. అప్పుడు మొత్తం సర్దేశాను. చూడండి ఎలా పెట్టాను అన్నది వీడియోని చూపిస్తున్నాను. మొత్తము డబ్బాలు పెట్టాను. తినేది మొత్తం లేస్ ప్యాకెట్లోకి ఇచ్చిన ఆడికి అప్పుడు ఇంకా తెల్లారలేదు ఫ్రెండ్స్. అయిపోతానే వచ్చేసాను. జిట్టు తీసేసి షాప్ అనేది ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చేసి గ్యాస్ బండ్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసిన తర్వాత పాపకు మళ్ళీ డిన్నర్కి రైస్ చేయాలి కాబట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను అంత క్లీన్ చేసేసి అంత చేసేసరికి టైం పట్టింది. ఏం కర్రీ చేయాలని థింక్ చేస్తున్నాను. ఏం కర్రీ చేద్దామా ఏమని. అందులో మా పాప కాకరకాయ ఫ్రై చేసి రసం పెట్టుమ్మా అన్నది. సరేలే అని చెప్పి నేను కాకరకాయ ఫ్రై అంటే మా పాప టేస్ట్ బాగా తింటుంది కదా, అలా నాకు తెలుసు కదా. అలానే మా చెట్టుకి ఒక కాకరకాయ ఉంది. ఆ కాకరకాయ ఇంకొక కాకరకాయ వేసి ఫ్రై చేద్దాము అని అనుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాను. చెట్టు చూడండి ఎలా ఉన్నది. చెట్టు ఉండేది చిన్నది, దానికి కాయ మాత్రం ఎంత పెద్ద కాయ కాసిందో చూడండి. ఒక్క కాయే కాసింది, ఎక్కువ కాయలేదు. అలానే పెడితే పండు అవుతుందేమో అని అందరు చాలామంది అన్నారు. అందుకని ఏమో మందులు లేకుండా పండించిన కాయ కాబట్టి నేను తీసుకెళ్ళి ఫ్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను కాయ. అయితే కాయ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కారం అనేది లేదు, షేడ్ అనేది ఉంటుంది కాకరకాయల షేడ్ అనేది లేదు. దాంతోపాటు చిన్న కాయ కూడా ఉంది, పైన ఉంది. అది కాండ్రాలు మీకు జూమ్ చేస్తున్నాను, మీకు కనపడుతుందో లేదో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా. అవి 2 తీసుకొని వచ్చేసాను. చూడండి ఎలా ఉందో. నాకు ఆనందం అయితే చెట్టుకాయ మనం పండించిన కాయ మనం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరికీ. అలానే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నేను పండించిన పంట నా చేతులకు వచ్చి నేను తింటుంటే చాలా అనిపించింది. అలానే దీనిపైన ఉండే తొక్కలు అనేది లైట్గా తీసేస్తాను నేను. ఫస్ట్ అయితే కదా లైట్గా తీసి సన్నవి చిప్స్ బిల్లలు కట్ చేసుకుంటాను. మొత్తము కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ అది పక్కన పెట్టేసి పాపకు స్కూల్కి వెళ్తుంది కదా, రైస్ అని కడిగి పెట్టేస్తే కొద్దిసేపు నానుతాయి. నానిన తర్వాత రైస్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. అలానే నేను కూడా ఈ రైస్ తీసి కడిగేసి అక్కడ పెట్టాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా రసాన్ని కానీ కాకరకాయ ఫ్రై అనేది చేసేసాను. ఫుల్ వీడియో కావాలంటే కాకరకాయ ఫ్రై మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి ఎవరైనా కానీ. అలానే ఒక సైడు రైస్ అయిపోయింది, ఒక సైడు కందిపప్పు రసం పెట్టాను. అంతలోపు టైం అనేది 7 దాటిపోయింది. నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. ఏం చేయాలి ఇంకా అలా. అప్పుడు మనం చాయ్ ఆల్రెడీ తాగుతాం కదా, అలా అని చెప్పి నేను చాయ్ పెట్టేశాను. మా రైస్ అనేది అయిపోతానే రైస్ దించేసి చాయ్కి అనేది పెట్టేశాను. నేను ఒక సైడు చాయ్ కాగుతుంది, ఒక సైడు కందిపప్పు ఉడుకుతుంది. ఏదో ఒకటి ఫాస్ట్ అయినా నేను తాగగలను కదా అనే హోప్తో ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు చాయ్ తాగేసాను. అడిగి నేను చాయ్ తాగిన తర్వాత మనకు రసం అనేది ఉంది కదా, రసంలో ఏమేమి కావాలో మొత్తం వేస్తున్నాను కదా నేను. అవి కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా టమోటా వేయాలి కాబట్టి ఆల్రెడీ టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. వేసేసిన తర్వాత అడిగి అయిపోయింది. రసం గురించి చేసేసాను. పాప లంచ్ బాక్స్లోకి వచ్చేసాను. ఇంకా తర్వాత ఒక దాంట్లో రైస్ పెట్టాను, ఒక దాంట్లో వచ్చి మనకు కాకరకాయ ఫ్రై పెట్టాను. ఇంకా రసం అనేది ఒక టిఫిన్లో పెడుతున్నాను. పాపకు బాగుంటుందని టిఫిన్లో పెడితే నేను ఏ కర్రీ అయినా కానీ టిఫిన్లో పెడతాను. ఏమంటే కింద మీద పడకుండా, మీద వేసుకోకుండా, రసం అనేది ఎక్కడికి వెళ్ళకుండా అలా పెడతాను.
మీకు నీటి ఇలా పెడతారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ బుత్త అయితే నేనే అల్లాను, ఎలా ఉన్నది కామెంట్ చేయండి. 150 పడింది నాకైతే బుత్తకి. అది వైర్ అనేది 150 రూపీస్లో వచ్చింది. మీకు కావాలన్నా ఇలాంటి వీడియోస్ చెప్తున్నా కానీ బుత్త అల్లడం ఎలా అని చెప్పి, ఇలాంటి క్యారీ బుత్తలు అల్లడం ఎలా అనేది కామెంట్ చేస్తే నేను అనేది వీడియో తీసి పెడతాను, మీ అందరికీ చూడొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉన్నది నా బుత్త అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా అందరికీ? ఓకే, బాయ్ అందరికీ. అందరికి చూడండి నేను ఎలా పెడుతున్నాను. పాపకి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను కదా, మీరే చూసేస్తున్నాడు కదా. చెప్పండి హాయ్ అందరికీ. ఓకేనా అందరికీ? ఓకే, బాయ్ అందరికీ. బాయ్ 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 బాయ్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అందరికి బాయ్.